ఎన్నికలు అయిపోయిన తర్వాత విదేశీ ప్రయాణాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడికి వెళ్ళారో బయట పెట్టలేదు. ఆయన కనిపించింది లేదు. అప్పుడప్పుడు స్టేట్మెంట్లు మాత్రం నడిచినాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారన్నటువంటి విషయం ఓపెన్ సీక్రెట్. అందులో బహిరంగంగానే వెళ్ళారు. దాని మీద అందరికీ తెలిసినట్టు. చంద్రబాబు గారు అమెరికా వెళ్ళారు అన్నటువంటిది ముందు సాక్షి రాసింది. ఆ తర్వాత కాదు అమెరికా పేరు చెప్పి మధ్యలో ఇటలీకి వెళ్ళారు అన్నటువంటిది రాసుకొచ్చింది. ఏది నిజం అన్నటువంటిది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. తెలుగుదేశం అధికారికంగా ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. తాజాగా చూస్తే పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హైదరాబాద్కి చేరుకున్నారు. ఉదయం 8:30కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడ రిసీవ్ చేసుకున్నారు నాయకులు కొంతమంది. ఆయన జూబ్లీ హిల్స్కి చేరుకోవడం అన్నటువంటిది. అంటే ఇక మళ్ళీ ఎన్నికల వేడి ఆరంభమవుతుంది. స్టేట్మెంట్లు, విమర్శలు, విమర్శనాస్త్రాలు ఇవన్నీ కూడా ఇక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇక 1వ తారీఖున ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్మెంట్, 4వ తారీఖున కౌంటింగ్. 1వ తారీఖున కనుక తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయం, ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయం అని కనుక ఎగ్జిట్ పోల్స్ వస్తే ఒక రకంగా ఉంటుంది టెంపర్మెంట్. లేదు అంటే కనుక మరొక రకంగా ఉంటుంది టెంపర్మెంట్.